రాగి జావ రాగి జావ మిల్లెట్స్ జావ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది చాలా బాగుంటుంది. రాగి జావ ఇందులో మిల్లెట్స్ జావ. సో రాగి జావ ఖర్జూరంతో చేస్తారు. ఖర్జూరం యాలకులు వేసి బ్రహ్మాండంగా చేస్తారు రాగి జావ. ఇది చూపించేది మిల్లెట్స్ జావలో 4-5 మిల్లెట్స్ కలిపి చేస్తారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే మిల్లెట్స్ జావలో కొంచెం లైట్గా ఉప్పు ఉంటుంది. సో వీళ్ళు ఉప్పు అయినన్నారు కదా అని చెప్పి వీళ్ళు అడిగితే అది ఉప్పు ఆకు. సో ఏదో ఒక ఆకు అంట, అది ఎక్కడి నుంచో రాజుగారు తెప్పించి అది వాడతారంట. అదేంటో కనుక్కొని చూస్తారు. ఇది మిల్లెట్స్ జావ. ఇంకొకటి రాగి జావ చూపిస్తారు చూడండి. ఇది రాగి జావ ఖర్జూరంతో అబ్బబ్బబ్బా యాలకులు వేసి బ్రహ్మాండంగా చేశాడు. అసలు తీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఇందులో 2 రకాలు పెట్టారు. ఒకటి స్వీట్ పెట్టారు, ఒకటి వితౌట్ స్వీట్. అంటే సో ఖర్జూరం అన్నది కొంచెం స్వీట్ వస్తుంది కదా. సో డయాబెటీస్ వాళ్ళకి మాత్రం స్వీట్ తీసేసి ప్లెయిన్ జావ ఇస్తున్నారు. ఇక్కడ ఎంతమందికి కంట్రోల్ అయిందంటే బీపీ కానీ, షుగర్ కానీ, అటు థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, వెయిట్ లాస్ కానీ. ఇంకొక వీడియో చేస్తా అసలు ఏం చేయాలా వెయిట్ లాస్కి, ఎవరన్నా ఇక్కడికి రాలేని వాళ్ళు ఏం చేయాలా అన్నది ఇంకొక వీడియో చేస్తా. మీరు చూడండి, అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.